వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ పాలనలో కరెంటు కోతలతో రైతులు రోడ్డెక్కారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా గన్నవరం క్రాస్ రోడ్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. 24 గంటలు కరెంటు ఇచ్చి నారుమలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాల్వ కింద చెరువులు నింపి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు రిజర్వాయర్ కు నీళ్లు తరలిస్తున్నారు కాబట్టి కాల్వ పరిధిలోని చెరువులు నింపేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించాలి. ఏంది రైతులు బాగా కానీ మన యూరియా కట్టలేక మీరు రైతులు ఆత్మహత్య చేస్తాను. మీరు ఏం చేశారు? రైతులు రోడ్డు ఎక్కించారు. ఇది చాలా దారుణంగా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కరెంట్ ఇవ్వండి, యూరియా కట్టివ్వండి. ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నారు. రైతులకి 24 గంటల కరెంట్ లేకుండా అన్యాయం చేస్తుంది. ఇవాళ రైతులు కనీసం నారుమళ్ళు కూడా పండించుకునే పరిస్థితి లేదు. ఇంకో పూట ఒక పక్క పెడితే ఇంకో పక్క పెట్టాల్సి వస్తుంది. రైతులు కనీసం నారుమళ్ళు కూడా పెరిగే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకోవాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇవాళ రైతులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ఒక పక్క అన్యాయం అయిపోతుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి మేలుకొని రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? ఇక సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గణపవరం వద్ద పెద్ద ఎత్తున రైతులు హైదరాబాద్ విజయవాడ జాతి రహదారిపైన ధరణి కూర్చున్నారు. కరెంటు సరిగా రావట్లేదు, నీళ్లు కూడా సరిగా ఇవ్వట్లేదు. పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి, నార్మల్ ఎండిపోతున్నాయంటూ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలకు నిలిచిపోయాయి. వెంటనే ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అధికారులు రావాలంటూ భీష్మించి కూర్చున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. ఆ అధికారులు ఎవరు కూడా కనీసం మా ఫోన్లు ఎక్కట్లేదు. ఎవరు కూడా అధికారులు తమకు అందుబాటులో రావట్లేదు. కేవలం 6-7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి అపరాత్రులు ఇస్తూ ఉన్నారు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కోదాడ నియోజకవర్గం మీద నుంచే పాలేరుకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. తమ కళ్ళ ముందే సాగడమ కాల ద్వారా దిగువ ప్రాంతానికి నీరు పోతున్నాయి కానీ తమ పరిధిలో ఉన్నటువంటి చెరువుని మాత్రం నింపట్లేదు. తమ పరిధిలో ఉన్నటువంటి మేజర్ల కింద ఎక్కడ కూడా నీటి సరఫరా చేయట్లేదు. తాగునీటి కూడా ఇబ్బంది అవుతుంది. చెరువులు నింపితే తమకు భూగర్భ జలాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. కొంత కరెంటు కూడా మంచిగా ఇస్తే ఈ వానకాలం సంబంధించి ఎల్లిలో సంబంధించినటువంటి ఆపత్కాలంలో ఏదో రకంగా మేము వెళ్ళ తీసుకుంటాం కానీ ప్రభుత్వం మాత్రం కనీసం విద్యుత్ సరిగా ఇవ్వట్లేదు. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కి నీరు తీసుకెళ్తున్నారు కానీ ఈ మార్గం మధ్య ఉన్నటువంటి మేజర్ల కింద చెరువులు కూడా నింపట్లేదు. మేజర్లన్నిటి కూడా సీల్ వేసి అనుక్షణం పోలీసులతో అప్రమత్తంగా ఉంటూ పోలీసులను పహారా పెట్టి తమ కాళ్ళు చేతులు కట్టేసి తమకు పంట పొలాలు ఎండబెడుతూ దిగువ ప్రాంతాన్ని నీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇది న్యాయం అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు. కోదాడ నియోజకవర్గాలకు కూడా ఆయన భార్య అక్కడ ఎమ్మెల్యే ఉంది కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫీడర్ ఛానల్ కింద మేజర్ల కింద చెరువులు నింపాలంటూ కూడా రైతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఈ ఆపత్కాలం ఉంది కాబట్టి విద్యుత్ సరిగా ఇస్తే ఏదో రకంగా ఈ వానకాలం పంటలు ఎలా తీసుకుంటామంటూ కూడా కోదాడ సంబంధించినటువంటి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించకపోతే జాతీయ రహదారిని ముట్టడిస్తామంటూ కూడా అల్టిమేటం అయితే జారీ చేస్తా ఉన్నారు. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ రాము. రేవంత్ పాలనలో కరెంటు కోతులతో రైతులు రోడ్డెక్కారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా గన్నవరం క్రాస్ రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. 24 గంటల కరెంటు ఇచ్చి నారుమలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాల్వ కింద
చెరువులు నింపి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రిజర్వాయర్కు నీళ్లు తరలిస్తున్నారు కాబట్టి కాల్వ పరిధిలోని చెరువులు నింపేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.